బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. జీవితంలో ప్రతి ఒక్కరూ కూడా లక్ష్మీ కటాక్షం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారు. అయితే వ్యాపార సంబంధిత విషయాలలో లావాదేవీలు జరిపేటప్పుడు అనేక రకాల ఆటంకాలు, సంకటాలు ఎదురవుతూ ఉంటాయి. రావాల్సిన డబ్బు సమయానికి అందకపోవటం, మనం వేరే వాళ్ళకి డబ్బు ఇవ్వాల్సిన సందర్భాలలో ఇబ్బందులు ఎదురవ్వటం, భౌతికమైన సమస్యలు, ఇలా ఎన్నో ప్రతి ఒక్కరిని చుట్టుముట్టేస్తూ ఉంటాయి. ఈ సందర్భంలో వీటన్నిటి నుంచి బయటపడి ఆ లక్ష్మీదేవి కటాక్షం కలగాలంటే ఏం చేయాలంటే చిన్న ఉపాయం అక్షయ తృతీయ నాడు చేస్తే సరి. అక్షయ తృతీయ రోజున మనం ప్రాతకాలమే లేచి శుచిగా స్నానం ఆచరించి ఉదయం 6 గంటల నుంచి 7 గంటల 15 నిమిషాలు ఒక గంటంబో సమయం మనం కేటాయించామనుకోండి, జీవితంలో అక్షయమైన సంపద మీ సొంతమవుతుంది. చిన్న పరిహారం, ఒక చిన్న పీట, దానిపైన ఎరుపు లేదా పసుపు వస్త్రాన్ని పరచాలి. అయితే దానిపైన దక్షిణావృత శంఖం పెట్టాలి. పక్కన ఒక గిన్నెలో బియ్యం పెట్టుకోవాలి. మనం ఏం చేయాలి, ఏకాగ్ర చిత్తంతో మనస్సు నిండా అమ్మవారి స్వరూపాన్ని ఉంచుకొని చక్కటి మంత్రాన్ని జపించాలి. ఆ మంత్రాన్ని జపిస్తూ కొద్ది కొద్దిగా బియ్యం దక్షిణావృత శంఖంలో వేస్తూ ఉండాలి. ఆ మంత్రం ఏంటంటే ఓం శ్రీం హ్రీం దారిద్ర్య వినాశిని ధనధాన్య సమృద్ధి దేహి దేహి కుబేర శంఖ విద్యే నమః. మళ్ళీ చెప్తున్నా, ఓం శ్రీం హ్రీం దారిద్ర్య వినాశిని ధనధాన్య సమృద్ధి దేహి దేహి కుబేర శంఖ విద్యే నమః. ఇలా మంత్రాన్ని జపించిన తర్వాత దక్షిణావృతంలో మనం బియ్యం పోసాం కదా, ఆ శంఖాన్ని ఆ వస్త్రంలో మూట కట్టేసి ధనస్థానంలో కానీ, అలాగే ఇంట్లో బీరువాలో కానీ, దుకాణంలో మీరు డబ్బులు భద్రపరుచుకునే ప్రదేశంలో కానీ పెట్టుకుంటే ధనానికి సంబంధించిన ఆటంకాలన్నీ ఇట్టే తొలగిపోతాయి. For more videos like this, subscribe Big TV channel.